మనం భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఏ రోజైనా మాట్లాడినామా? ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి భూముల్ని ఏ విధంగా మన పులివెందుల నుంచి కోడాలు రౌడీజాలు మరి అదే విధంగా రౌడీ షేటర్లని పంపించి ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి రైతన్నలను వాళ్ళని బెదిరించి ఏ విధంగా అగ్గవకు ఏ విధంగా అతి తక్కువ ధరకు మనకు ఎన్ని ఎకరాల భూమి మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకు ఒకసారి ఆలోచన చేయి. తెలుసా నీకు తెలియకుండా ఏం జరగకూడదు అనేది నేను అనుకుంటున్నా. కానీ నీకు పూర్తిగా చెప్పున్నాడు మిలిటరీ, ఎందుకంటే మందిగడ ఆశ మనస్తత్వం కాబట్టి. నమస్కారం ప్రజలారా. మరి గత కొద్ది రోజుల నుంచి కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ని తెచ్చింది మన జగనన్నే. భోగాపురం ఎయిర్పోర్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా ఉంటే అసలే భోగాపురమే లేదు అన్నట్టుగా ప్రచారాలు చేసేటువంటి కొంతమంది మన వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, మరి ముఖ్యంగా ఇంకా కింద ఉండే తపేలం బ్యాచ్ కావచ్చు, ఏ విధమైనటువంటి ఎలివేషన్లు ఇచ్చి అన్నం లేపినారు, ఏ విధంగా మనం అవినీతి పుత్రిక సాక్షి ఏదైతే ఉన్నదో దాంట్లో వచ్చినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, దాంట్లో నిర్వహించినటువంటి డిబేట్లు కావచ్చు, మరి ఏ విధంగా చేసినారు అనేది మనందరం కూడా చూసే ఉన్నాం. సరే, గతంలో ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్ని రానియకుండా ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినాడు, భోగాపురాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయినారనే దాని మీద కూడా ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినాడు, అన్నీ కూడా మన అన్న మాటల్లోనే విన్నాం. ఆ తర్వాత ఖచ్చితంగా వీడియోని విశ్లేషణ చేద్దాం. ముందుగా ఏం మాట్లాడతాడో ఇందాం చెప్పియా. మరొకసారి మళ్ళీ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం, గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. ఏది అప్పుడు అధికారంలోకి రావాలా అనేటువంటి సంకల్పం పెట్టుకొని ఉన్న రోజుల్లో చేసినటువంటి వ్యాఖ్యలు ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్ని రానియకుండా ఆపుదాం, అవసరమైతే కోర్టుకు పోదాం, మనం లాయర్లు పెడదాం మన పార్టీ తరఫున అని గతంలో చేసినాడు. ఈ పెద్ద మనిషే మాట్లాడిన మాటలే వినండి. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు పోకుండా చేస్తాం. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు పొరపాటున తనకున్న అధికార బలంతో అధికార మదంతో దుర్వినియోగం చేస్తూ ఏదైనా పొరపాటున మన భూములు లాక్కునే కార్యక్రమం మాత్రం పొరపాటున చంద్రబాబు నాయుడు గారు చేస్తే మాత్రం రానున్న రోజును మన రోజులని మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూడా మర్చిపోకూడదు. మనం అందరం కూడా అదే గుర్తు పెట్టుకుందాం. రానున్న మన రోజులు 3 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పడిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు బంగాళాఖాతంలో పడే రోజు త్వరగా వస్తుంది. వచ్చేది మన ప్రభుత్వం. మళ్ళీ మీ భూములన్నీ కూడా తిరిగి మీకు వెనక్కిస్తామని చెప్పి మాత్రం గట్టిగా మీ అందరికీ హామీ ఇస్తూ చెప్తా ఉన్నాం. మరి ఇటువంటి హౌలే మాటలు, ఇటువంటి పాలేరు మాటలు, ఇటువంటి పకీరు మాటలు మాట్లాడినటువంటి మన జగనన్న అధికారంలోకి రావాలా అనేటువంటి ఒక సంకల్పం పెట్టుకొని మాట్లాడినటువంటి రోజుల్లో చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మరి ప్రజలు ఎందుకు మర్చిపోతారు ఇవన్నీ? మరి ఈరోజు మన జగనన్న తెచ్చినాడు, అన్నే తెచ్చినాడు ఎయిర్పోర్ట్ని, ఆయనే కట్టాడు, ఆయనే టెంకాయలు కొట్టినాడు, ఆయనే దండాలు పెట్టినాడు, ఆయనే పూజలు చేశాడు. ఇవన్నీ ఈ కోతలు ఎందుకంగా? గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు నేను కేసులు వేస్తా, అవసరమైతే ధర్నాలు చేద్దాం, అవసరమైతే కోర్టుకు పోదాం, మన పార్టీ తరపున లాయర్లు పెడదాం. సరే, అన్నీ కూడా అయిపోయినా కూడా ఒకవేళ ఈ చంద్రబాబు నాయుడు గారి కదా భూములు కదా తీసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్కి ఆ భూములు కదా తీసుకున్నాడంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూములన్నింటినీ కూడా రైతులకు తిరిగి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేద్దామని చెప్పి మాట్లాడినాడే. మరి దీనికి ఏం సమాధానం చెప్దాం? చెప్పండి, దీనికి సమాధానం ఒకసారి ఆలోచన చేయండి. ఏ విధంగా మాటలు, ఏ విధంగా కథలు, ఏ విధంగా కార్ఖానీలు వినండిగా. ఈ పోరాటం ఆగదు. అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు కూడా మీకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తూ వస్తా ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా మద్దతు ఇస్తాం. అవసరమైతే ధర్నాకు మళ్ళీ రావాల్సి వచ్చినా కూడా నేనైనా రావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా మళ్ళీ చెప్తా ఉన్నా. గట్టిగా అందరం కలిసి గట్టిగా పోరాడదాం. గట్టిగా పోరాడదాం. అయిపోయింది. అధికారంలోకి వచ్చినాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారో వినండి మీరు ఒకసారి. అంతర్జాతీయ విమానాశ్రయంపై ఈ ముఖం చూడు, నవ్వు చూడు, ఆడ ముఖం ఎట్టుండు, అది ఈ ముఖం ఎట్టుండు చూడండి, మీరే చూడండి. ఏ విధమైనటువంటి ముఖ చిత్రం ఉన్నది, ఇక్కడ ఏ విధమైనటువంటి ముఖ చిత్రం పెట్టుకొని మాట్లాడుతున్నాడో వినండి. ఇదే ప్రాజెక్టు ఇక్కడ ఇవాళ వచ్చి మనము ఫౌండేషన్ స్టోన్ వేస్తా ఉన్నాము, పునాది రాయి వేస్తా ఉన్నాము అని అంటే ఇప్పుడు ఏమైంది ప్రజలరా? ఒకసారి ఆలోచన చేయండి. అధికారంలోకి రావాలనేటువంటి లక్ష్యం పెట్టుకొని మాట్లాడినటువంటి మాటలు ఏంది? అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన ఒక స్టోన్ వేసాడంట. చెప్తాడు, వినండి బాగా.
జీర్ణించుకోలేని వ్యక్తులందరూ కూడా ఎవడు జీర్ణించుకోలేంది, జీర్ణించుకోలేక అక్కడికి పోయి ధర్నాలు చేసింది ఎవరు, అక్కడ పోయి ప్రజల్ని రెచ్చగొట్టింది ఎవరు? ఆ భోగాపురం చుట్టుపక్కల ఉండేటువంటి పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి రైతాంగాన్ని కావచ్చు, భూములు ఉండేటువంటి వ్యక్తులకి ఏ విధమైనటువంటి రెచ్చగొట్టేటువంటి ధోరణిలో చేసినావు గతంలో వ్యాఖ్యలు? అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూములు తిరిగి ఇచ్చానన్నావు. మరి భూములు తిరిగి కింద నువ్వు పెద్ద పోటుకోడు అని చెప్పి ఆడికి పోయి భోగాపురాన్ని మేము ఎది చేస్తాం, మేమే కడుతున్నాం అని చెప్పింది. గతంలో దేనికి ఆపాల్సి వచ్చింది? అధికారంలోకి వచ్చిన తర్వాత దేనికి కట్టాల్సి వచ్చింది? సరే అటైనా 5 సంవత్సరాల పాటు పెరిగా ఉన్నా కట్ల కట్టామంటే అది లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ను పూర్తి చేశారు. నరేంద్ర మోదీ గారు వచ్చి స్వయంగా ఆయన, మరి అదేవిధంగా మంత్రి గారు, ఆయన పేరు మర్చిపోతున్నా ఎవరు ఎర్రన్నాయుడు కొడుకు, పెద్ద చిన్న వయసులోనే బాగా రాణించినాడు. సరే ఆయన వచ్చాడు, రామ్మోహన్ నాయుడు వచ్చి ఇనాగ్రేషన్ చేశారు, అయిపోయింది. మనం ఏం పేరు కట్ల కట్టినాం ఎక్కడైనా సరే? మన బతుక్కి టెంకాయ కూడా కొట్టలే వంగి మనం ఏందంగా మాట్లాడేది? ఎవడు మనం మాడితే ఎవడింటాడు చెప్పంగా? ఏదో టీవీలలో మాట్లాడటము, పేపర్లలో చూడటం ఆశ్చర్యం అనిపించింది నిజంగా వాళ్ళు మాటలు మాట్లాడుతూ ఉంటే. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతారు ఈ వీడియో కనుక చూసే. ఎందుకంటే గతంలో మనం చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు మనం నీ చిక్కటి చిరునవ్వు, నీ స్వలాభం కోసం, నీ జే ట్యాక్సుల కోసం, నువ్వు వసూళ్ల కోసం నువ్వు చేసేటువంటి పనులే కదా. వేరే వేరే ఉన్నాయి. నిజంగానే అమ్మా వాళ్ళ హయాంలోనే ఈ స్థాయిగానే ఉండింటే మరి వాళ్ళ హయాంలో ఎందుకు ఈ ప్రాజెక్టు ముందుకు కదలలేదు అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. మళ్ళాంటి బోగాళ్ళందరూ పోయి ఆపుతా ఉంటే, మళ్ళాంటి పోరంబోకులు పోయి అక్కడికి పోయి రైతుల్ని రెచ్చగొడతా ఉంటే, మళ్ళాంటి పోరంబోకులు పోయి మేము ఉన్నాము, మీరు కోర్టుకు పోండి, మీరు ధర్నాలు చేయండి, మీరు భూములు వేయద్దు, మీరు అది చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్పి మనమే కదా రెచ్చగొట్టింది. మనం మామూలుగా రెచ్చగొట్టినావా? మనం ఎట్లా రెచ్చగొట్టినావు గతంలో? నువ్వు మళ్ళా అబ్బా గతంలో ఏమి చేయలేదంటే ఇప్పుడే నీ అట్లా మగోడు ఎవడు ఉంటాడు అయినా చెప్పుగా. సుప్రీం కోర్టులో కేసుల దగ్గర నుంచి, హైకోర్టులో కేసుల దగ్గర నుంచి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటిలో కేసుల దగ్గర నుంచి మొదలైన అనేక కేసులన్నీ కూడా దేవుడి దయతో పరిష్కరించుకుంటూ వచ్చాం. కేసులు వేసింది ఎవరు? నా అది చెప్పున్నా. ఎందుకు ఎవలే కోతలో, ఎందుకు ఎవలే మాటలో? కేసులు వేసింది మనమే కదా. మరి ఈ పనికి వాళ్ళు మాట్లాడేందుకు మళ్ళా? ఏ మాత్రం కూడా సిగ్గు లేకుండా గతంలోనే మేము శంకుస్థాపన చేశాము అని చెప్పి మళ్ళీ చెప్పుకోవడం. మన బతుకు ఒక రోజు తన సిగ్గుడాదా? శంకుస్థాపన చేసింది ఓళ్ళు, మనం రైతుల్ని రెచ్చగొట్టింది మనం, ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఆ ప్రాంత ప్రజానికాన్ని అందరినీ రెచ్చగొట్టేటువంటి ధోరణిలో వ్యాఖ్యలు చేయించింది మనం. అధికారంలోకి ఎక్కినాం, అధికారంలోకి వచ్చినాక మళ్ళా నువ్వు శంకుస్థాపనలో సరే అటైనా 5 సంవత్సరాల పాటు పూర్తి చేసామంటే అది లేదు బతుక్కి. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పూర్తి అయితే ఎవడికో పుట్టిన పెట్టును. అప్పుడు చంద్రబాబు నాయుడే దాన్ని శంకుస్థాపన చేశాడు, మనం 5 ఏళ్ళు కాలక్షేపం చేశాం. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలోనే పూర్తి చేసి ట్రైన్లు అయ్యి అన్నీ చేసి ఫ్లైట్లు దిగడం పోవడం కూడా జరుగుతున్నాయి. మరి మనం 5 సంవత్సరాల పాటు చేసింది ఏంది అనేది నా బాధ. ఇక్కడ ఏ రోజైనా సరే నువ్వు ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి కానీ అదో ఆ రోజు మాట్లాడినావు, మనం అధికారంలోకి రావాలా అని చెప్పేటువంటి సంకల్పంలో చేసినటువంటి కార్యక్రమాలు మినహాయించి మనం భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఏ రోజైనా మాట్లాడినావా? ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి భూముల్ని ఏ విధంగా మన పులివెందుల నుంచి గోండాలు, రౌడీజాలు, మరి అదేవిధంగా రౌడీ షీటర్లని పంపించి ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి రైతన్నలను వాళ్ళు బెదిరించి ఏ విధంగా అగ్గవకు, ఏ విధంగా అతి తక్కువ ధరకు మనకు ఎన్ని ఎకరాల భూమి మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకు ఒకసారి ఆలోచన చేయి. తెలుసా నీకు? నీకు తెలియకుండా ఏం జరుగుండదు అనేది నేను అనుకుంటున్నా. కానీ నీకు పూర్తిగా చెప్పున్నాడు మిలిటరీ, ఎందుకంటే మంది కూడా ఎవరో ఆశా మనస్తత్వం కాబట్టి. సరే చెప్పు. ఇంతకన్నా దారుణమైన పరిస్థితి రాజకీయాలు బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఉండవు. చూడవారు కూడా ఈ రోజేనంటల్లా ఇంకా చూడరు ప్రజలరా. ఇంకా ఒక వీడియో ఉండదు, నేను మీకు చూపిస్తా. ఎందుకంటే ఇదేమి ఆశామాషా పని కాదు ఇది. చూడండి ఏం మాట్లాడుతున్నారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నాం. మధ్యాహ్నం పోతే ఈగలు తోలుకుంటున్నా. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకని అప్పట్లో చేసినటువంటి వ్యాఖ్యలు నీ మనమేం ఎడిట్ చేసేటియో ల్యాండ్ ఒకటం కాదు. ఆడ ఉన్నది 350 ఎకరాలు.
సరే ఆ 350 ఎకరాలకు ఇంకా అక్కడే ఇంకా చాలా భూమి ఉంది. ఆ భూమి సరిపోతుందా సరిపోదా అన్నది ఫస్ట్ అధ్యయనం చేయండి. సరిపోదు, కనీసం అక్కడ 1000 ఎకరాలు కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా వేరే చోటికి పోవాలి అన్న ఆలోచన ఏదైనా ఉన్నప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది అక్కడ? 1283 ఎకరాల్లో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నడుస్తా ఉంది. 800 ఎకరాల్లో కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నడుస్తా ఉంది. మరి ఇటువంటప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఎన్ని ఎకరాలు ఉంది, అది సరిపోతుందా సరిపోదా అన్నది ఫస్ట్ అధ్యయనం చేసి అక్కడే నిజంగానే 1000 ఎకరాలు ఉంటే వేరే చోటుకి ఎందుకు పోవాలి? ఏం అవసరం ఎందుకు పోవాలా? అప్పుడు చేసాటి ఇన్ని కూడా అప్పుడు మాట్లాడినట్టు ఎయిర్పోర్ట్ కు కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 800 ఎకరాలతో నడుస్తా ఉన్నప్పుడు, చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 1283 ఎకరాలతో నడుస్తా ఉన్నప్పుడు ఇది ఏ రకంగా న్యాయం? ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి అక్కడ ఏకంగా 15,000 ఎకరాల ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం, రైతులు కడుపు కొట్టడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నాం. అడగాల మన పొద్దుకి అడగాల్సిందే. మళ్ళా మనం అధికారంలోకి రావాలా, మనం అధికారంలోకి వచ్చినాక మళ్ళీ భోగాపురానికి మనం టెంకాయ కొట్టాలా, దానికి చంద్రబాబు నాయుడు ముందు అన్ని కూడా తెచ్చి ఆయన శంకుస్థాపన చేసిన దానికే మళ్ళీ శంకుస్థాపన చేసాం. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అంతా మాదేను, చరిత్ర మాది, మా కథ ఇది, మాకు ఆ పొద్దుట్లో రాజారెడ్డి తాత కళ ఇది, అందుకని చెప్పి భోగాపురం ఎయిర్పోర్ట్ని మేము పూర్తి చేయరాకపోయినాం, కూటమి ప్రభుత్వం వచ్చి పూర్తి చేసిందని చెప్పాలా. అది కథంగా. ఎందుకో ఈ విధంగా అన్న నేను ఒకటైతే పూర్తిగా స్పష్టంగా చెప్పదలుచుకోండి ప్రజలారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అధికారంలో ఉన్న రోజుల్లో ఏనాడు కూడా మరి అభివృద్ధి కానీ మన ప్రజావేదికను కూల్చివేతతో ప్రారంభమైనటువంటి మన పాలన మేము అభివృద్ధి చేసినాం, మేము బిల్డింగ్లు కట్టినాం, మేము పరిశ్రమలు తెచ్చినాం, మేము రాష్ట్ర అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉండిందంటే ఎవడు నమ్ముతాడేడా? ఎవడన్నా నమ్మేటువంటి పరిస్థితులు ఉన్నాయా? మళ్ళా మనం ఖచ్చితంగా 175కు 178 స్థానాలు గెలుస్తామని చెప్పి వైజాగ్లో ఒక పెద్ద లంక మాదిరి కొంప కట్టినాము తప్ప అది మినహాయించి వేరే ఏదైనా ఉన్నదా? ఏమీ లేదు. ఏమున్నా సరే జిల్లాకు ఒక మన పార్టీ ఆఫీసుని దీని కొడుకు ప్రభుత్వ భూముల్ని దొబ్బేసి ఏ విధంగా లంకంతా పార్టీ ఆఫీసులు కట్టాలనేటువంటి ఒక సంకల్పంతో పార్టీ ఆఫీసులు కట్టుకునేటువంటి కార్యక్రమం చేశాం తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినాం, రాజధానిని అభివృద్ధి చేసినాం అంటే ఎవడు కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో ఎవరు లేరు. మనం గతంలో చేసినటువంటి వ్యాఖ్యలకు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి భోగాపురం ఎయిర్పోర్ట్ని పూర్తి చేసిన తర్వాత, వాళ్ళు ప్రారంభించిన తర్వాత ఈరోజు మన సాక్షిలో కావచ్చు, మన ఈశ్వరగాడు కావచ్చు, వీడిచ్చే ఎలివేషన్లు, వీడి చేసే పనులు చూస్తూ ఉంటే మరి రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా వాళ్ళు మర్చిపోతారులే అని అనుకోవడం మన భ్రమ, ఆ పొరపాటు అని కూడా నేను సందర్భంగా తెలియజేసుకుంటూ ఇకనైనా సరే ఇటువంటి పాలేరు మాటలు మాట్లాడడం మానేసి, అంటే గతంలో చేసినట్టన్నీ యాడికి బాగు, అదొక రికార్డు, చరిత్రే, ఏమైనా కానీ అది మంచి కానీ చెడ్డ కానీ గతంలో మనం మాట్లాడినాం, మనం చేసిన దానికి ప్రతిఫలంగా మనం 11 తీసుకున్నాం. మరి రాబోయే రోజుల్లో ఆ 11 కూడా నిలబడాలంటే మన సాక్షులు ఈశ్వరు గారిని ఎలివేషన్లు ఇటు మనాలనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏందనేది కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా. ఇది మొత్తానికి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి అన్న గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, దాన్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేసిన తర్వాత ఈశ్వర్ గారు ఇచ్చే ఎలివేషన్లు, మన పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు ఇచ్చేటువంటి ఎలివేషన్ల పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.